చనిపోయాడు. ఆయన ఒక రైలు కాలబెట్టిన కేసులో ఆయన జైలు జీవితం గడిపాడు. నేనంటే స్వాతంత్రం కోసం లేదా ప్రజల కోసం లేదు కదా. ఎందుకు మీరు అట్లా గుద్దుకుంటారు, సంఘాలు గుద్దుకుంటారు మీరు బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు? ఓకే, అందుకే క్రమంలో అనేక అనుభవాలతో కూడుకున్న ఆమె రాజకీయ ప్రయాణంలో దేశ ప్రజలు ఆమె ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగింది. ఈ 16 సంవత్సరాలలో ఇక దేశంకి ఎన్నో చేసింది. దేశంలో ఎక్కడెక్కడ చేసిందో పోను. నేను మన హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ కంబైన్డ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలని, రాయలసీమ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆమె మొదలుపెట్టిన కార్యం ఏంటిది? ప్రజల కోసము ఎస్సీలకు, ఎస్టీలకు గవర్నమెంట్ భూములన్నీ కూడా పనిచేసింది. భూములన్నీ మన ప్రాంతంగా దేశం మొత్తం ఎస్సీ ఎస్టీలకు వాళ్ళందరికీ కూడా భూములన్నీ కూడా గవర్నమెంట్ భూములన్నీ కూడా వాళ్ళకు ఆ భూమి మీదనే గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు రైతుల వ్యవసాయ దాని మీదనే బతుకుతూ ఆనాటి నుంచి ఇప్పటికీ ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూముల మీద జీవనాన్ని గడుపుతున్నటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారిది, కాంగ్రెస్ పార్టీది. ప్రధానమంత్రి మోడీ గారు కానీ, ముఖ్యమంత్రి హోదాలో ఈయన కానీ 1 ఇంచు భూమి ఇచ్చినట్టు చెప్పగలరా? ఇంచు భూమి, లక్షల ఎకరాల కోట్లు భూమి, 1 ఇంచు భూమి కేసీఆర్ ఇచ్చినట్టు కానీ, ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినట్టు కానీ చెప్పగలరా? ఇది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని క్వశ్చన్ వేస్తుంది. ఇది ఒకటి. ఆ భూముల మీదనే ఈరోజు తాండలు ఆ భూముల మీద వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు. ప్రతి గ్రామంలో ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళు భూములు చూసుకొని ఇప్పటికే దాని మీద బతుకుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో అంటే ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూములే. ఇది చరిత్ర. రెండవది, బ్యాంకులు. ఆ కాలంలో బ్యాంకులు అంటే ధనికుడే బ్యాంకు, ధనికుల డబ్బే బ్యాంకు. అంటే ధనికులకు బాగా డబ్బున్న వాళ్ళకే అందుబాటులో ఉండే బ్యాంకులు. అప్పుడు సామాన్య మానవులకు, సామాన్య రైతులకు అందుబాటులో బ్యాంకులు లేవు. ఎవరైతే కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళ కోసమే బ్యాంకులు ఉంటుండే. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేసిందంటే అట్లా కాదు అని ఆమె సవరణ చేసి బ్యాంకులు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అందుకే జాతీయం చేయడం జరిగింది. చూడండి, ప్రతి గ్రామంలో ఈరోజు బ్యాంకులు ఉన్నాయంటే కారణమేది? విలేజ్లో ప్రతి ఊర్లో బ్యాంకులు ఉన్నాయంటే దానికి కారణము ఆ రోజు ఇందిరాగాంధీ గారే. ఇది కాదనడానికి అవకాశం ఉందా? కాదు, తప్పు అని కేసీఆర్ గారు కానీ బీజేపీ నాయకులు అనడానికి ఆస్కారం ఉందా? లేదు. ఇక ఎన్నో రంగాల్లో ఇంకోటి ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఒక నినాదం,
రోటీ కపడా మకాన్.